అయ్యో రాహుల్ బాబు, ఎంత పెద్ద గాయాలయ్యాయో. పాపం, ఆ గాయాలు ఎలా తట్టుకోగలుగుతున్నారు రాహుల్ బాబు? అంతంత గాయాలయ్యేలా మిమ్మల్ని హింసించాలా వాళ్ళు? చూస్తుంటేనే తట్టుకోలేకపోతున్నానే. అంత బాధ ఎలా తట్టుకోగలుగుతున్నారు రాహుల్ బాబు? మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో ఇలా చూసి కూడా దగ్గరికి రాలేని స్థితిలో నేనున్నాను. మీ గాయాలకి మందు పూసే భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది రాహుల్ బాబు. అభి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇలాంటి పరిస్థితి ఏ భార్యకు కూడా రాకూడదమ్మా. వాడి ఒంటిపై గాయాలు చూసి వాటికి ఏమీ చేయలేక నీలో నువ్వే బాధపడుతున్నావు. నీ కష్టం నాకు అర్థమవుతుందమ్మా. ఏమీ చేయలేని పరిస్థితి నాది కూడా. నిన్ను చూసి జాలిపడ్డం తప్ప ఇంకేం చేయలేనమ్మా. మీరు నా కోసం ఒక పని చేయగలరా మావయ్య గారు? చేస్తానమ్మా. నీ బాధ తీరడానికి నేనేమైనా చేస్తాను. చెప్పు, ఏం చేయాలి? మావయ్య గారు, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, అది మావయ్య మీరు చేయాల్సింది. ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఇప్పుడే చిటికలు చేసేస్తానమ్మా. చూడు. రాహుల్, చెప్పండి నాన్న, మీరింకా పడుకోలేదా? ఇంకా లేదురా. నువ్వు కూడా పడుకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు. అవును నాన్న, తగిలిన గాయాలు కొని సరిగ్గా నిద్రపోనివ్వడం లేదు. రేయ్, అందరికీ అలాంటి గాయాలు ఏదో ఒక మూలన ఉంటూనే ఉంటాయిరా. వాటి నొప్పిని కూడా భరిస్తూ నిద్రపోవాలి. అప్పుడే ఆ కాస్త సమయమైనా కొంచెం మనసుకి ఊరట కలుగుతుంది. ఏమో నాన్న, నాకింకా అంత అనుభవం రాలేదు కదా. అందుకే గాయాలతో బాధపడ్డం దగ్గరే నేను ఆగిపోతున్నాను. వాటిని దాటుకొని ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. మున్ముందు నీకే అలవాటవుతుందిలేరా. సరే సరే, ఇక్కడే ఉండి ఎంతసేపు అని బాధపడతావు? ఇప్పుడు అప్పుడే పవర్ వచ్చేలా లేదు. బయటకొచ్చి పడుకో. పర్వాలేదులే నాన్న, ఇక్కడ కంఫర్టబుల్గానే ఉంది. రేయ్, కంఫర్ట్గా ఉంది అనే భ్రమలో నువ్వు ఉన్నావు. గాలి కూడా లేకుండా ఎంతసేపు కంఫర్టబుల్గా పడుకోగలం? బయటికి రా, మంచి గాలేస్తుంది, హాయిగా నిద్రపడుతుంది. సరే నాన్న, పద.
పడుకోరా. రేయ్, షర్ట్ తీసి పడుకోరా. పడుకో. నా చుట్టూ ఉన్న మనుషుల వల్ల, పరిస్థితుల వల్ల నాకెలాగో ప్రశాంతత కలగటం లేదు. కనీసం ఈ చల్లటి గాలితో అయినా కాస్త ఉపశమనం కలుగుతోంది. రే రాహుల్, నువ్వు పడుకోరా.